గవర్నర్ గారిని కలిసి చిన్నాన విషయంలో నిన్న అత్యంత దారుణంగా జరిగిన అంశం మీద న్యాయం జరగాలి అని అంటే ఆ న్యాయం జరగాలి అని అంటే అది సిబిఐ ఎంక్వైరీ చేతనే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పోలీసుల అధికారుల చేత ఎంక్వైరీ చేయిస్తే ఏ రకంగా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి గవర్నర్ గారిని అడగడం జరిగింది. గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. మేము అక్కడ ఉండగానే ఎస్పీతోనూ డిఐజీతోనూ మాట్లాడుతూ ఉండగానే ఎస్పీకి ఫోన్లు వస్తాయి. ఆ ఫోన్ కనిపిస్తా ఉంది. అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఫోన్ మీద కనిపిస్తా ఉంది. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఎంత లోతుగా దీంట్లో దిగి దీన్ని మానిటర్ చేస్తా ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనం. ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అన్నది తెలుగుదేశం పార్టీకి వాచ్మెన్ డిపార్ట్మెంట్ గా మార్చేస్తున్నాడు. గ్రామాలలో సర్వేలు చేసి గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టులు నాయకులు ఎవరున్నారు, వాళ్ళు ఎన్ని ఓట్లను ప్రభావితం చేయగలుగుతారు, వాళ్ళని ఎలా ప్రలోభ పెట్టాలి అని చెప్పి ఏకంగా రిపోర్ట్లు ఇస్తా ఉన్నారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడుకు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను ప్రొటెక్ట్ చేయాల్సిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో ఏదైనా నక్సల్ యాక్టివిటీయో లేకపోతే ఏదైనా ఇటువంటి యాక్టివిటీస్ ఏదైనా జరగకముందే అటువంటి ఇంటెలిజెన్స్ తీసుకొని గవర్నమెంట్ కు ప్రొటెక్ట్ చేయాల్సిన డిపార్ట్మెంట్ ను చంద్రబాబు నాయుడు గారు తన వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటా ఉన్నారు. అటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచో లేకపోతే ఇంకొకరి నుంచో వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర జాయిన్ చేసే విషయంలో 23 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళు పోయారు. మా వాళ్ళను చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసే కార్యక్రమంలో ఆ ఎమ్మెల్యేలను ఏబి వెంకటేశ్వరరావు గారు పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారి తరఫున ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడి ఆయనతో పాటు ఆంధ్రజ్యోతి అనే ఒక పేపరు దాని యజమాని రాధాకృష్ణ అనే ఆయన డైరెక్ట్ గా వీళ్ళు పిలిపించుకొని మాట్లాడి ఏకంగా వెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొని వెళ్లి కండువాలు కప్పించే అంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థ జరుగుతూ ఉంది. అటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న నేను ఎస్పీ గారితో మాట్లాడుతూ ఉంటే డిఐజీ గారితో మాట్లాడుతూ ఉంటే ఫోన్ల మీద ఫోన్లు అడిషనల్ ఇంటెలిజెన్స్ అంత దారుణంగా వీళ్ళు చేస్తూ ఉంటే ఏ రకంగా న్యాయం జరుగుతుంది? చనిపోయింది ఒక సామాన్యమైన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి 4 సార్లు ఎంపీగా చేసిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి గారి తమ్ముడు, ఎక్స్ ముఖ్యమంత్రి గారి తమ్ముడు, దివంగత ముఖ్యమంత్రి గారి తమ్ముడు చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి 4 సార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి చనిపోతే అసలు లా అండ్ ఆర్డర్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? కేవలం ఆయన చేసిన తప్పేంది? జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తాను వ్యవహరించడం. జమ్మలమడుగు నియోజకవర్గంలో మా పార్టీకి ఇంతకు ముందు గెలిచిన ఒక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనే ఎమ్మెల్యే అమ్ముడుపోవడం, చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రలోభాలు పెట్టి తీసుకోవడమే కాకుండా ఆయన ఏకంగా మంత్రి పదవి కూడా ఇచ్చి ఆయన పదవిలో పెట్టుకున్నాడు. అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రామసుబ్బారెడ్డి వీళ్ళిద్దరినీ తట్టుకునే దానికోసం
ఒక ఫ్రెష్ ఫేస్ను మేము తీసుకొచ్చినాం. మా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్ ఫ్రెష్ ఫేసు వీళ్ళని ఢీకొంటా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో జమ్మలమడుగు నియోజకవర్గానికి ఆ సుధీర్ రెడ్డి అనే మా క్యాండిడేట్ యంగ్స్టర్ను బలపరిచే కార్యక్రమం వివేకం చిందాన బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన చేసిన పాపం వల్ల జమ్మలమడుగు నియోజకవర్గంలో అత్యధికంగా పెరగడం. ఆ పాపానికి వీళ్ళు చేసింది ఏమిటి? ఏకంగా మనిషినే లేకుండా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ధర్మమేనా ఇది అని అడుగుతా ఉన్నా. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నా. నిజంగా నీలో న్యాయం ఉంటే, నిజంగా నీలో ఇన్వాల్వ్మెంట్ లేదు అయితే ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడానికి నువ్వు ఎందుకు సంకోచిస్తా ఉన్నావు? స్ట్రైట్ క్వశ్చన్. If you are not at fault, why are you hesitating to give this case to CBI inquiry? Straight question. చనిపోయిన వ్యక్తి ఎవరు? Person who's died, person who passed away ఎవరు? He's a brother of ex-chief minister, 4-time MP, 4-time MLA. Person like that was brutally killed. Somebody walked into the house. ఒక్కడే ఉన్నాడు అని తెలిసి పగడ్బందీగా పథకం ప్రకారం ఆయన ఒక్కడే ఉంటున్నాడన్న సంగతి కూడా తెలుసుకుని అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్ళి అంత దారుణంగా ఒక వ్యక్తిని చంపడం అన్నది హౌ ఇస్ ఇట్ ఫేర్? దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలని, సిబిఐ చేత ఎంక్వైరీ జరగాలని, చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న డీజీపీని, ఈ అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు గారిని, ఇటువంటి వ్యక్తులను దయచేసి రాష్ట్రంలో ఎలక్షన్ బాధ్యత నుంచి తప్పించండి. అప్పుడే కాస్తో కూస్తో ఇటువంటి ఘటనలు ఆగిపోతాయి. లేకపోతే వీళ్ళు గెలవడం కోసం అని చెప్పి మనుషులను చూడడం లేదు, దొంగ ఓట్లను చేర్చడము, దొంగ ఓట్లను తీసేయడం దగ్గర నుంచి మొదలు పెడితే ఏకంగా మనుషుల్ని చంపేయడానికి కూడా హెసిటేట్ చేయడం లేదు. సో దయచేసి నేను చెప్తా ఉన్నాను, గవర్నర్ గారిని అదే రిక్వెస్ట్ చేస్తా, ఈ అధికారులను దయచేసి తప్పించండి. ఇటువంటి వాళ్ళు ఉంటే రాష్ట్రంలో ఎన్నికలు జరగవు. ఈరోజు మా చిన్నాన్నకు జరిగింది, రేపు పొద్దున ఇంకా ఎంతమందికి కూడా చేస్తారో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి వెంటనే తప్పించమని కూడా చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తా గవర్నర్ గారిని. సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తూ గట్టిగా అడిగాము. ఈ డిమాండ్ను గన నెక్స్ట్ 1 or 2 days లో ఈల్డ్ కాకపోతే కోర్టుకు కూడా పోతాం. కోర్టుకు కూడా పోయి కూడా we will press for CBI ఎంక్వైరీ. ఈ డిమాండ్ గన వాళ్ళు కానీ ఈల్డ్ కాకపోతే ఇన్ ద నెక్స్ట్ 1-2 days లో. దిస్ ఇస్ సంథింగ్ మీరు కూడా దయచేసి నేను చెప్తా ఉన్నా, అడుగుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఒక ఇంత పెద్ద వ్యక్తి చనిపోతే ఒక మనిషి డైరెక్ట్ గా పడుకునేటప్పుడు అర్ధరాత్రి పూట కొంతమంది ఇంట్లోకి వచ్చి ఒక మనిషిని చంపేసి వెళ్ళిపోయే పరిస్థితిలోకి వస్తే అసలు ఈ రాష్ట్రం నిజంగా బతకదు. దయచేసి అందరూ కూడా ఆలోచన చేయండి. అందరూ కూడా ఖచ్చితంగా ఇది సిబిఐ ఎంక్వైరీకో లేకపోతే థర్డ్ పార్టీ ఎంక్వైరీకో పోలీస్ ఇక్కడ పోలీస్ బాసులు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేయని వ్యవస్థలతో ఎంక్వైరీలు చేయించే దానికోసం మీరు కూడా దయచేసి వాయిస్ ఇవ్వమని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారి తనయుడు హోదాలో ఎస్ఆర్సీ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి కొన్ని వెసులుబాటు ఇస్తుంది. వివేకానంద రెడ్డి గారికి ఉన్న సెక్యూరిటీ ఎంతవరకు ఉంది? మనకి సెక్యూరిటీ ఉందా లేదా? చిన్న సెక్యూరిటీ కూడా లేదు. సెక్యూరిటీ ఎప్పుడు ఇవ్వాల, సెక్యూరిటీ లేదు. ఆయన ఎంత సౌమ్యుడు అంటే ఆయనకు అసలు గొడవలు లేవు. ఎక్కడికైనా కూడా పాపం ఒకడే పోయి ఎవరి దగ్గర ఏ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు, ఏ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు,
ఎవరైనా వచ్చి అడిగితే ఎక్కడికైనా కానీ పాపం వెళ్ళిపోయే రకం. అంత సౌమ్యుడు, అంత మంచి వ్యక్తి. నిజంగా అంత మంచి వ్యక్తికి కూడా ఇటువంటి పరిస్థితి రావడం అన్నది నిజంగా అన్నిటికన్నా బాధాకరమైన అంశం ఇది. చెప్తాను మెల్లగా అడిగితే నాకు అర్థమవుతుంది నీ క్వశ్చన్. చెప్పు. కేసులు సిబిఐకి ఇస్తే జాప్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి అందుకని సిట్ వేసామని చంద్రబాబు నాయుడు నేను చెప్పాను. అంటే మీకు సంబంధించిన కేసు కూడా 7-8 ఏళ్ళకి జరుగుతుంది. నువ్వు చెప్తున్నావు, నువ్వు అడిగినావు, నేను సమాధానం చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన మాటలు ఎలా ఉన్నాయనంటే, దొంగతనం చేసిన తర్వాత దొంగతనం చేసి దొంగ అన్నాడట. నిజంగా రాష్ట్రంలో కూడా పరిస్థితి అదే మాదిరిగా ఉంది. వాళ్ళే హత్య చేయిస్తారు, మళ్ళీ వాళ్ళే హంతకుడు అని చెప్పి ఇంకొకరి మీద బుద్ధ జల్లే కార్యక్రమం చేస్తారు. అటువంటి దారుణమైన పరిస్థితిలో ఉంది. when all the fingers are pointing towards చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇంతటితో ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. ఇది గతంలో మా తాతని చంపారు, వైఎస్ రాజారెడ్డి గారిని. అప్పట్లో నాన్న ప్రతిపక్ష నాయకుడు. నాన్నను కట్టడి చేసేందుకు, కడపకే కన్ఫైన్ చేసేందుకు అతి దారుణంగా రిటైర్డ్ అయిపోయి ఉన్న ఒక ముసలాయిని చంపారు ఆ రోజుల్లో. ఎవరప్పుడు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు. సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడు నాయనను, ప్రతిపక్ష నాయకుడు తండ్రిని చంపినారు. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. తర్వాత మా నాన్నను, అంటే దివంగత రాజశేఖర రెడ్డి గారిని. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు